సహకరించేవాడు. ఆయన తెలుగు అంటే పెద్ద శిఖరం సారని చెప్పారు. అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే వయసులోను అలాగే ఎత్తులోను కొన్ని కలదు లేదనగానే మరలిపోయినాడు రాముడు బుద్ధి లేని వాడు దేవుడు ఎట్లా అయినా విశ్వరావిరాము వినరవే. అందుకే ముందు చెప్తున్నాను సార్, మీకు ఈ వయసులో కూడా ఆయన ఇక్కడ దాకా వచ్చి మనతో కలిసి కూర్చొని మాట్లాడడం చాలా గొప్ప విషయం. కాబట్టి రాజకీయాలు మొత్తం అవసరం కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గారికి, ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. కొంచెం చెప్పారు అన్నమాట, చరిత్రను తిరగరాసిన మహిళలు చెప్పారు. ఉండే పెద్ద లక్షణం ఏమంటే డిక్టేటర్స్ కెన్ నెవర్ టాలరేట్ హ్యూమన్. చార్లీ చాప్లిన్ ఎవరు ఇప్పటివరకు చాలా ప్రసిద్ధమైన కళాకారుడు, ప్రపంచంలో అతి ప్రసిద్ధ మాట లేకుండా ఉన్నాం. కానీ ఇంకోటి ఇక్కడ ఉన్నవాడు నాకు ఒక చిన్న ప్రత్యేకత, మా నాన్న కూడా గజ్జల మల్లారెడ్డి గారి సమకాలీకుడు. కొంచెం ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు. కలంబాణాలు రాజీవుని తిరిగేవాడిని అభివృద్ధి వినిపించాను. గంగలోన కలిసనలే గాంధీ తత్వ నీతి బోధ. ఈ మల్లారెడ్డి గారు వాస్తవానికి ఇలా రాసేవాడు. ఆయన పోటీగా మళ్ళీ ఆయన అక్షింతల్లో కూడా 4 చాప్టర్లు నా గురించి రాశారు. అంటే మల్లారెడ్డి గారు రాసింది అమర వీరులు ధారలో సివిల్ శాఖ వారికి, అలాగే సురేష్ వాళ్ళతో పాటు వచ్చేసిన మా మీడియా మిత్రులకు, వెనక నుండి పనిచేస్తున్న మా కుల్లాయప్ప, అలాగే గౌష్, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రభాకర్ గారికి, మిత్రులకు, అలాగే మల్లారెడ్డి గారు మాట తనంత అనుకున్నాడు. గొప్ప వాళ్ళ మాటల్లో తప్పులను దుర్వ్యసనం. పుట్టుకతో వచ్చే నీకు పోతుందా మాటలతో. ఎవడేం మాట్లాడదు అట్లో తప్పు పడుతుంటావు కదా, ఇది పుట్టుకతో వచ్చింది ఇది పోదన్నాడు. దీన్ని నేను వదులుకోను అన్నాడు ఆయన. దీన్ని నేను వదులుకోను, చివరి దాకా ఉంచుకుంటానని ఆయన చెప్పినా కనుక ఇప్పుడు మనం చదువుతుంటే ద్వేషమైన వాంఛనీయం, వేషమైన పూజనీయం, మోసమైన రాజకీయం నేడు దేశంలో ద్వేషం. చక్రపాణి గారు చెప్పినట్టుగా జాతీయవాదం ఏంటి? నిన్న గాంధీ గారు జాతీయవాది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు గాంధీ గారు గొప్పవాడే, గాడ్సే కూడా గొప్పవాడే. గాంధీ గారు గొప్పవాడు, గాడ్సే కూడా గొప్పవాడు. ఎలా అవుతారు అసలు? రామాస్వస్తి రావణాస్వస్తి అన్నట్టుగా గాంధీ గారు గొప్పవాడే, రావణుడు అంటే అది ఇంకా వేరే చరిత్ర. కాబట్టి విమర్శనాత్మకంగా ఉండకుండా ఇప్పుడు సావర్కర్ గారికి భారతరత్న, గాంధీ గారికి ఇచ్చామో తెలియదు కానీ వీర సావర్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఒక పెద్ద ప్రతిపాదన. నా డౌట్ గాడ్సే గారికి కూడా భారతరత్న ఇవ్వకుండా ఉండాలని మటుకు మనం అందరం ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్రేయ ఒక పాట రాస్తాడు, ఇది భారతదేశం నీ పసిపాపలది దేశం,
ఎవడు గాంధీ అవుతాడో ఎవడు గాడ్సే అవుతాడో ఎవరికి తెలుసు. ఇస్తే చాలదు సందేశం, ఇవ్వాలయ్యా సౌకర్యం. ఎవడు గాంధీ అవుతాడో ఎవడు గాడ్సే అవుతాడో అంటే గాంధీ గాడ్సేకి తేడా లేదన్న తర్వాత ఇంకేమవుతుంది? సో మిత్రులారా, యువ మిత్రులారా, ముఖ్యంగా చాలామంది యువత పాడైపోయింది అంతే, ఎప్పుడు యువతని గురించి పెద్దవాళ్ళు అలా అంటూనే ఉంటారు. ఒక ఆయన రాఘవాచార్య గారు చెప్పారు ఒక మాట, ఈ జనరేషన్ థింగ్స్ దట్ ఇట్ ఈస్ డీజనరేషన్ ఆఫ్టర్ ఇట్. తన తర్వాత అంతా బాగలేదు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ రీజనరేషన్. తరం తరం నిరంతరం అది అలా సాగుతూ ఉంటుంది. ఎవరు నేర్చుకునేది వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు నేర్చుకుంటారు, ఎవరు తెలుసుకునేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పటి తరానికి సెన్సిబిలిటీ కానీ కామన్ సెన్స్ కానీ తక్కువ అని మనం ఎంత మాత్రం చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు అనుక్షణం తెలుసుకుంటున్నారు. శ్రీశ్రీ గారు ఇలా ఒక విశ్వవిద్యాలయానికి వెళ్తే అక్కడ ఒక లైబ్రరీ చూపించారు, చాలా బాగుంది అని. ఆయన గ్రంథాలయం వెళ్ళి సంతకం చేసి ఈ గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందాలని నేను కోరనని రాశాడంట. అందరూ షాక్ అయ్యారంట. క్షణక్షణాభివృద్ధి చెందాలని కోరుతున్నాను అన్నమాట. సో క్షణక్షణం ఇప్పుడు ఎవరు తలుచుకున్నా ఎవరు తలుచుకోకపోయినా, ఎవరు కవిత్వం రాసినా కథలు రాసినా రాయకపోయినా సమాజంలో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏఐ సమ్మిట్ జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీలో, చాలా పెద్దది కదా. ఏఐ సమ్మిట్లో కుక్కపిల్ల కాపీ ఎందుకు పెట్టాం మనం? ఓరియన్ అనేది చైనా దగ్గర నుంచి కాపీ కొట్టామని చెప్పే పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది? దీన్ని సరిగ్గా జరపలేదని క్షమాపణ చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది తిన్న వన్ మస్కార్ మీరు దేన్ని ప్రశ్నించాలి? మీరు అమెరికా ఇండియా వ్యాపార ఒప్పందాన్ని మీరు ప్రశ్నించట్లేదు. వాడెవడో నంద్యాల నుంచి వెళ్ళి మేడారం జాతరలో గోవాపై నమ్ముతుంటే దాంట్లో ఏదో కుట్ర జరుగుతుంది అంటున్నారు. కాబట్టి మిత్రులారా, వీటన్నిటిలో ప్రధానమైన అంశం ఏమంటే మన పిక్ పాకెట్లో మన జేబులో ఇప్పుడు మన పెద్దలు ఇచ్చిన 50,000 ఉదాహరణకు, నాకు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తారో వద్దు బాబు, నేను ప్రభుత్వాల దగ్గర తీసుకోండి చెప్తాను. విశ్వవిద్యాలయం కాబట్టి పర్వాలేదు, అది కూడా లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ మొత్తాన్ని కూడా నేను తప్పకుండా ఏదో సాహిత్య సంస్థలు వాటి కోసమే వినియోగిస్తానని కూడా నేను చెప్తూ, నేను కూడా నేను వాళ్ళకే ఉపయోగిస్తానని చెప్తూ నేను చెప్పదలుచుకున్న అంశం అది కూడా కాదు. ఇప్పుడు నా జేబులో ఉన్న 50,000 తీసుకోవాలంటే నా దగ్గరికి వచ్చేప్పుడు 5 రూపాయలు పడేసి సార్ 5 రూపాయలు పడిందంటే నేను 5 రూపాయలు తీసుకోవడానికి వంగుతాను. నా 50,000 కాస్త నేను మళ్ళీ రాజశేఖర్ గారి దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇదే విధంగా మనం అమెరికా భారత వాణిజ్య ఒప్పందం గురించి ప్రశ్నించకూడదన్నా, భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి విషయాలు మనం అడగకూడదన్నా, ఈ అంశాలన్నీ అడగకూడదంటే ఇదో బన్మస్కా గురించి నువ్వు చర్చించాలి. మీరు చీర కట్టుకోవాలా లేకపోతే ఇంకో వేషధారణ ఏం చేయాలి అనే అంశాన్ని గురించి చర్చించాలి. ఇది జరుగుతుంది. కాబట్టి మిత్రుల ప్రధాన అంశాల నుంచి దృష్టి మళ్లించే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. వేమన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా విమర్శకులు కానీ మీడియా కానీ చేస్తూ వచ్చినటువంటి పని ఈ అంశాలు మరుగున పడకుండా వాటిని నిజమైన ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి, దేన్ని మనం చూపించాలి అన్నటువంటి మాట రాజకీయ నాయకులు పాలకవర్గాలు ఎప్పుడు ఓట్ల కోసం ఒకరు మతము ఒకరు మూలము ఒకటి ఇంకోటి చెప్తుంటారు. ఓటు కోసం కోటి విద్యలు, ఇది కూడా మగారెడ్డి అంటే ఓటు కోసం కోటి విద్యలు, సీటు కోసం క్షుద్ర బుద్ధులు. సో ఓటు కోసం కోటి విద్యలు, సీటు కోసం క్షుద్ర విద్యలు వాళ్ళు చేస్తుంటే కులం తత్వం గురించి కూడా ఆయన ఇలాగే చాలా మంచిగా రాశాడు. కాబట్టి కులము కాపునాడు కమ్మనాడు తోపాటుగా రెడ్డినాడు, ఒక కులానికి ఒక్కనాడు వెరచి మరో మహానాడు, కులతత్వం రాష్ట్రంలో సలసల ఇలా కాపుతోంది, తల వంచిన మన నాయక పైత్యం తెగ ముదురుతోంది అన్నాడు ఆయన. కాబట్టి కుల మత తత్వాల నుంచి బయటపడి భారతీయత, జాతీయత అంటే వాళ్ళు అన్నట్టుగా జాతీయత ఎవరు కాదంటారు, జాతీయత. కానీ జాతీయత ఒకరికి వ్యతిరేకంగా, జాతీయత ఒక మతానికి వ్యతిరేకంగా, జాతీయత పేరుతో మిగిలిన వాళ్ళందరూ నేను ఈ చొక్కా వేసుకుంటే దేశద్రోహిని, ఇంకొక ఆమె ఇది ఇంకోటి ముసుగు వేసుకుంటే దేశద్రోహం. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇవి
కాబట్టి మనం వీటన్నిటికీ విరుగుడుగా మల్లారెడ్డి గారు అందరికీ ఆరాధ్యుడైన గురజాడ అప్పారావు గారు ఒకటే చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే మతములో లేదు. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులు అందరూ వాళ్ళ శ్రమ చేసుకుంటూ బతకడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దేశంలో చాలా రకాల, మరీ ముఖ్యంగా ఇందాక చక్రవర్తి గారు ఒక మాట అంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి చేస్తున్నారని. వాస్తవంగా అది ఒక విచిత్రమైన పరిస్థితి. నా ఇంటి పేరు కలవాలి, నేను పుట్టింది కర్నూలులో, ఇప్పుడు కర్నూలు రాజధాని చివరి వారం రోజులు. ఇప్పుడు చాలా వరకు కార్యక్షేత్రం హైదరాబాద్. ఇందులో ఎవరు ఏంటి ఎక్కడ ఎప్పుడు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు వాస్తవానికి? అది అదేమి ఉండదు. కాబట్టి రాజకీయ నాయకుల సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం చేసే రకరకాలైన వాటికి అతీతంగా, కులాలు మతాలు తేడాలు వీటికి అతీతంగా ప్రజలందరి యొక్క దేశం యొక్క అభ్యున్నతి కోసం సమున్నతి కోసం వెళ్ళటమే ఇప్పుడు చాలా పెద్ద విషయం అనుకుంటే, మనం విశ్వగురువులం. మనం విశ్వగురువులం కానీ బంధం భయపడతామా? ఎందుకు రెండింటికి మధ్యలో ఉన్న తేడా కొంచెం ఆలోచించండి. విశ్వగురువులు ట్రంప్ గారు కూడా మన మాట వింటారని మనం చెప్తుంటాము, కానీ ఆ బంధం కోసము లేకపోతే ఇంకొక చిన్న బిస్కెట్ కోసము, ఒక పాట కోసము, ఒకటి చేసిన యూట్యూబ్ దీని కోసము మనం ఎందుకు భయపడుతున్నాం అంటే ఇక్కడ ఏదో మనం ఆలోచించాల్సింది పట్టుకోవాల్సింది చాలా ఉంది. మీడియా మల్లారెడ్డి గారు చెప్పినా శ్రీశ్రీ చెప్పినా ఇది కూడా వేమని ఎప్పుడో చెప్పాడు, కులము గలవారు గోత్రము గలవారు విద్య చేత విరుగువారు పసిడి గలవాడు బానిస కొడుకులు విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు. ఇవన్నీ కూడా డబ్బుకు లోపడి ఉంటాయి. కాబట్టి ఈ మాట మల్లారెడ్డి గారు కూడా చెప్పారు. ఏ కాంట్రాక్టర్ ఇంట్లో అంట్లు తోముతున్నావమ్మా, స్వాతంత్రం ఏందిరా అన్నాడు. అంటే స్వాతంత్రాన్ని వీళ్ళందరూ కూడా చేయించుకున్నారనే మాట. అదే మనం ఇప్పుడు అటు అంబానీ ఇటు అదానీ మధ్యలో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మిత్రులారా, కార్పొరేట్ ప్రయోజనాలు ఇదే సర్వస్వం అనుకున్న పరిస్థితి నుంచి మనం బయటికి రావాలనుకుంటే ఈ వరవడి కడప జిల్లా లాంటి చోట సాహిత్యంలో రారా గారు సంవేదన పెట్టినా, ఇంకోటి పెట్టినా, మల్లారెడ్డి గారు, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు నిజానికి వ్యక్తిగతంగా చాలా చాలా అభిమానించి ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా నేను మొదట చెప్పిన క్యాస్టింగ్ అన్నట్టుగా రాజశేఖర్ గారి కోసం ఆగినట్టుగా ఉంది ఈ ముగ్గురిని చేయడం. నిజానికి ఆర్ట్స్లో కొంచెం అటైంది రామచంద్రమూర్తి గారు ముందు చేసి ఉంటే పెద్దలు వారు అన్నిటికీ చూసినా కానీ అదేం పెద్ద సమస్య కాదు, ముందు వెనక పెద్ద సమస్య కాదు. చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరితో కలిసి తీసుకోవడం. నాకు వీళ్ళిద్దరితో ఉన్న మిగతా అనుబంధాలతో పాటు ఒక అనుబంధం ఏమంటే, నేను టీవీని ప్రజలకు దగ్గర చేసేది నిజమే, కానీ గమనం శీర్షికను చాలా చేసింది. ప్రజాశక్తి నాకు ఎంత ఇది ఇచ్చిందో, గమనంలో ఆంధ్రజ్యోతిలో నేను రాసేదాన్ని చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు, అందరూ అభినందించేవాళ్ళు కూడా. ఆశ్చర్యం ఏమంటే నేను 17 ఏళ్ళు రాసే మధ్యలో 2 ఏళ్ళ బ్రేక్తో ఒక్కరోజు కూడా రామచంద్రమూర్తి గారు కానీ శ్రీనివాస్ కానీ ఇలా ఎందుకు రాశారని ఏ రోజు నన్ను అడగలేదు. నేను రాసింది వాళ్ళు ప్రచురిస్తూనే వచ్చారు. ఇది ఆశ్చర్యం కలుగుతుంది. పెద్ద రాజకీయమేం కాదు, కానీ మార్గదర్శి మీద ఏదో దాడి జరిగితే అది ఈనాడు గ్రూప్, నేను ఆంధ్రజ్యోతిలో దాని మీద వ్యాసం రాశాను. ఇద్దరు ధన్యవాదం లేదు, నేను మళ్ళీ వెళ్ళి ప్రతిధ్వనిలో చర్చలు జరిపేవాడిని. అంటే ఎవరి అభిప్రాయాలు ఏవైనా కానీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఎవరి రాజకీయాలు వాళ్ళు ఉండొచ్చు, కానీ భిన్నాభిప్రాయాలు కూడా చోటు కల్పించడం, విమర్శలను కూడా స్వీకరించడం. పొద్దు నుంచి మీరు గొప్ప నేను గొప్ప అంటే ఇంకా మాట్లాడేది ఉంది, గొప్ప గొప్ప కలిసి చెప్పాము, కానీ చివరికి ఏమీ మిగిలినది ఏమి ఉండదు. మన ఇతర గొప్ప గొప్ప నేను పొగుడుకోవడం ప్రజలకు చెప్పుకోవడానికి కాదు కదా, ప్రజలకు దారి చూపించడానికి. కాబట్టి మీడియా ఎప్పుడు విమర్శనాత్మక పాత్ర, ప్రజాపక్ష పాత్ర పోషించాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే దాన్ని అంగీకార దృష్టి పేరుతో మేము ట్రాన్స్లేట్ కూడా చేసాం. అప్పటి నుంచి కూడా దశ కూడా దాటిపోయి ఇప్పుడు ట్రంప్ గారు సొంతంగా ద ట్రూత్ అనే ఒక సైట్లో ఆయన నడుపుతాడు. దాంట్లో ట్రూత్ అంటే అంటూ మై ట్రూత్ అని అంటారు, ది ట్రూత్ కాదు. మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే అది మై ట్రూత్, నా వార్తలు నా ఇష్టం అని అనుకుంటేది కదా శీర్షిక. ఇప్పుడు నా వార్తలు నా ఇష్టం, నా మీడియా నా ఇష్టం అంటే కుదరదు. ప్రజలకు ఏంటి
మేలు చేస్తుందో చచ్చి బతికి ప్రజలకు ఎవడు మేలు కూర్చున్నా వాడే ధన్యుడు. అది గురజాడప్ప చెప్పింది. మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం తలుచుకుంటున్నాం. ఖచ్చితంగా తెలుగు జర్నలిజంలో ఒక సాహిత్య స్పర్శ, ఒక వ్యంగ్య వైభవం తీసుకొచ్చిన వారు గజ్జల మల్లారెడ్డి గారిని మనం భావించాల్సి వస్తుంది. అలాగే ఉద్యమాలు ఇచ్చింది ఏవైతే తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వరవడిలో ఆయన నన్ను కూడా ఒకసారి 2-3 సార్లు అభినందించి మెచ్చుకున్నారు, ఆశీర్వదించారని చెప్పాలి. నిజం చెప్పాలంటే అంటే తనను అంటుంటే కూడా అభినందించారు చూడండి. అది ఆయన స్పిరిట్, మల్లారెడ్డి గారి స్పిరిట్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు విమర్శను సహించలేని బూతుల్లో ముంచి తేలుస్తున్నటువంటి ఇప్పుడు ఆయన అది కూడా రాశాడు, తల్లిని కూడా తిట్టే నేతలు మనకు కలరని ఒక మాట రాశాడు ఒక చోట. కాబట్టి సంస్కారం నేర్పాలి, సాహిత్యం అనేది విమర్శనాత్మక దృష్టి నేర్పాలి, సామాజిక న్యాయం కోసం మనం కృషి చేయాలి అని చెప్పి కోరుతూ ఇవన్నీ చెప్పే ఒక అవకాశం రాబోయే రోజుల్లో మన విశ్వవిద్యాలయాలు ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు అవి అయిపోయింది అంటున్నారు. ఎప్పటికీ అయిపోదండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పట్టీలకి పుకార్లకి నిబద్ధులు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అని ఆయన కొంతమందిని విమర్శించి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మరి కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు బాధిత భావాలను తలవంచి అనుసరించరు, పోటీ అని అన్యాయపు పోకడలు సహించరు, వారికి నా ఆహ్వానం, వారికి నా శాల్యూట్ అన్నటువంటి మనం వేమనకు శాల్యూట్ చేద్దాం, నల్లరెడ్డి గారికి శాల్యూట్ చేద్దాం. ఇవన్నీ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి యువమిత్రులకంతా కూడా నేను సెల్యూట్ చేస్తూ మిగిలిన విషయాలు మనం యూట్యూబ్లో మాట్లాడుతున్నాం.